పిల్లలు లేని వాళ్ళు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి హిస్టోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. సో హిస్టోస్కోపీలో మనం ఏం చేస్తాము అంటే మనము గర్భసంచి లోపటికి బయట వైపు మనం ఏం చూడము, గర్భసంచి లోపటికి లైట్ వేసి అంతా బాగుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఇటువంటి వాళ్ళకి కొంతమందికి గర్భసంచిలో లోపాలు ఉంటాయి, అంటే యూట్రైన్ అనామలీస్, మధ్యలో ఎక్కువగా కండ ఎదగటం, కంప్లీట్ సెప్టమ్, పార్షియల్ సెప్టమ్, సబ్ సెప్టేట్ యూట్రస్, ఇటువంటి సెప్టమ్ అనేది ఉన్నప్పుడు సెకండ్ పాయింట్ కొంతమందికి కణితలు అనేవి ఏర్పడతాయి, అంటే మాంసపు కండలు, పాలిప్స్ అంటాము, యూట్రైన్ పాలిప్స్. ఇటువంటి ఉన్న వాళ్ళకి కొంతమందికి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ముందు చేసుకున్న వాళ్ళ ప్రొసీజర్స్ వల్ల కానీ గర్భసంచి లోపల అతుకులు అనేవి ఏర్పడతాయి, యూట్రైన్ అడ్హెషన్స్ అంటాం. సో యూట్రైన్ అడ్హెషన్స్ ఉన్న వాళ్ళు కానీ, కొంతమందికి మరీ పలుచగా ఉంటుంది గర్భసంచి లోపల లైనింగ్, అసలు పీరియడ్స్ సరిగ్గా రాకుండా ఉంటాయి, థిన్ ఎండోమెట్రియం ఉంటుంది. సో దానికి బయాప్సీ తీయాలన్నా కానీ బయాప్సీ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. కొంతమందికి హై హిస్టోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ చేసినప్పుడు ఇంకా యాడెడ్ బెనిఫిట్ ఉంటుంది. సో ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి హిస్టోస్కోపీ చేయటం వల్ల వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది.